నన్నపనేని ఆంజనేయులు గారు, అలాగే శాఖమూరి ప్రసాద్ గారు, ఈదర్ పూర్ణచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. అలాగే సత్యనారాయణ గారు ఆయన కూడా ఎక్కువగా అంటే ఒక ఇన్సిడెంట్ అంటే హాస్టల్లో చదివే అమ్మాయికి క్యాన్సర్ రావటం, దానివల్ల అమ్మాయి పడిన బాధ, ఆ ఇనిషియేషన్తో, అలాగే నన్నపనేని ఆంజనేయులు గారు వాళ్ళ వైఫ్ కూడా ఒక 2 times ఎఫెక్ట్ అయ్యారు. సో మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ ఎవరికి జరగకూడదు, మనకు తారసపడిన ఇన్సిడెంట్స్ ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. అండ్ బసవతారక ఇండో అమెరికన్ హాస్పిటల్ ఎంత రెనౌండ్ హాస్పిటల్, ఎంత పేరు పొందిన హాస్పిటల్ మన అందరికి కూడా తెలుసు. ఆడికెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలా పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది యాక్చువల్లీ. అలాంటిది వాళ్ళు ఇక్కడ మన తెనాల దగ్గరికి వచ్చి ఎంతో ఖరీదైన టెస్టులు, మ్యామోగ్రామ్ కానివ్వండి, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఇలాంటి టెస్టులు ఫ్రీగా చేయటం అనేది మనం చాలా మంచి విషయం. అండ్ దాన్ని మనం ఏంటంటే ఉపయోగించుకోవాలి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మహిళలు కూడా ఎంతసేపటికి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారైతే వాళ్ళ ఆరోగ్యం గురించి అంత పట్టించుకోరు. కానీ ఈరోజు ఇక్కడ మనం చూస్తే ఎక్కువ మంది ఆల్రెడీ మహిళలు వచ్చారు. అది నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మహిళలు బాగుంటేనే కుటుంబం అంతా కూడా బాగుంటుంది. సో ముందు మనం ఆరోగ్యంగా ఉండి తర్వాత మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సో ఇంత మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే క్యాన్సర్ అంటే చాలా మంది భయం అండి. రెగ్యులర్గా అన్ని టెస్టులు చేయించుకుంటాం తప్పితే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోము. ఎందుకంటే అదో భయం, టెస్ట్కి వెళ్తే ఏమవుతుంది, ఏం బయటపడుతుంది అనే ఒక భయంతో చాలా మంది కూడా టెస్టులు చేయించుకోరు. సో ఎలాగైతే ప్రభుత్వం ఆరోగ్యం ఇదంతా కూడా మన డోర్ స్టెప్కి సంజీవిని స్కీమ్ స్టార్ట్ చేసి 74 టెస్ట్ వరకు డోర్ స్టెప్ దగ్గర చేస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ గవర్నమెంట్ ఆ విధంగా వర్క్ చేస్తుంది. సో గవర్నమెంట్కి చేదోడు వాదోడు కూడా ఇలాంటి వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇలాంటి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయటం నిజంగా ఆనందించదగ్గ విషయం. ఇంకా ప్రోత్సహించాలి మనం ఎక్కువ మంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మందికి వాళ్ళ ఇంటి దగ్గరికే ఇలాంటి సర్వీస్ రావటం అనేది చాలా అరుదండి. బికాస్ డాక్టర్స్ బిజీగా ఉంటారు. అండ్ పైగా ఈరోజు మండే ఇలాంటి సర్వీస్ ఇక్కడ పెట్టడం అంటే 3 డాక్టర్స్ ఆల్మోస్ట్ ఇదే పని మీద, అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ పని మీద తిరుగుతూ ఉండి, అంటే బసవతారకంలో కూడా క్వాలిటీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ వాళ్ళకు కూడా అందిస్తున్నారు, సబ్సిడైజ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మిగతా చోట్ల కంటే బెస్ట్ కేర్ అనేది బసవతారకంలో జరుగుతుంది. సో వీళ్ళు ఏదైతే సేవలు ఈరోజు మన దగ్గర తీసుకొస్తున్నారో వాటిని ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.